రైల్వే ప్రయాణికుల ఆత్మగౌరవం, భద్రత, ప్రమాద పరిహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రయాణికులను 2వ తరగతి ప్రయాణికులు అని సంబోధించవద్దని రైల్వే శాఖకు సూచించింది. ఈ పదం ప్రయాణికుని ఒక వర్గంగా గుర్తించేలా ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం వర్గీకరణను ప్రయాణికుడికి కాకుండా కోచ్కు అనుసంధానించాలని సూచించింది. క్లాస్ అనే విభజన కేవలం రైలు కోచ్లకు మాత్రమే పరిమితం కావాలని, మనుషులకు కాదని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రయాణికులను అలా పిలవడం రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని, ఇది గత చరిత్రలోని వర్గ విభజనలను గుర్తు చేస్తోందని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. 2015లో కదులుతున్న రైలు నుంచి పడిపోయి మరణించిన ఓ వ్యక్తి భార్య దాఖలు చేసిన అప్పీల్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణలో భాగంగా రైల్వే భద్రత, ప్రయాణికుల హక్కులు, పరిహారం వంటి అంశాలపై ధర్మాసనం విస్తృతంగా పరిశీలించింది. ఈ క్రమంలోనే ఒక రైలు ప్రమాద బాధితురాలికి 8 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ప్రమాద సమయంలో టికెట్ పోయినంత మాత్రాన పరిహారాన్ని నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. బాధిత కుటుంబాలు అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని, సదరు ప్రయాణికుడికి టికెట్ లేదని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా రైల్వే శాఖదేనని స్పష్టం చేసింది. రైల్వే ప్రమాద పరిహార చట్టాలను మానవతా దృక్పథంతో ఉదారంగా అమలు చేయాలని ధర్మాసనం హితవు పలికింది. మరోవైపు రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం రైల్వే ప్రయాణికుల భద్రతకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. భద్రతా నిబంధనలు కాగితాల్లో బాగున్నా క్షేత్రస్థాయిలో అమలు లోపించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రైల్వేలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా రైల్వే భద్రతను కూడా మెరుగుపరచవచ్చని కోర్టు సూచించింది. అధిక రద్దీ కారణంగా జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వేలో మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రయాణికులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని, ప్రాణాలకు తెగించి ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేయవద్దని ధర్మాసనం హెచ్చరించింది.